అవునండి. మీలో ఎంతమందికి ఇష్టం సీ ఫుడ్ అంటే? నాకైతే చాలా చాలా ఇష్టము. ఈ కర్రీని చేసే విధంగా చేస్తే అబ్బబ్బా! ఎంత బావుంటుందో అసల. ఏ నాన్ వెజ్ కర్రీ కూడా ఈ కర్రీకి అస్సలు సాటి రాదు. ఫ్రాన్స్ కర్రీ అండి. మీలో ఎంతమందికి ఇష్టము? మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేసేయండి. నేనైతే ఇక్కడ క్లీనింగ్ కూడా నేనే చేసుకుంటున్నాను. నేను ఒక మంచి మంచి పనులు చేస్తాననమాట. అవిగోండి అవి ఇవే అనమాట. నేను అక్కడ మార్కెట్‌లో తీసుకున్నప్పుడు ఆమె చెప్పింది నాకు. నేనే క్లీన్ చేసిస్తా ఒక ₹50 ఇయ్యమ్మా అంటే, అబ్బే లేదు నేను ఇంటికి తెచ్చుకొని అవి తీసే దానిలో ఉంటదా ఎక్స్‌పీరియన్స్ అనుకుంటా తెచ్చుకున్నాను. నేను మర్చిపోయిన విషయం ఏందంటే ముందు రోజే నాకు ఏలైతే ఇలా కట్ అయింది. అది మర్చిపోయి తెచ్చుకున్నానా ఇంక చూసుకోండి నాకు మామూలుగా కాదనమాట. బ్యాండేజ్ ఏసుకొని ఎలాగోలా చిన్నగా క్లీన్ చేసి ఇంకా నెక్స్ట్ మ్యాగ్నేట్ అయితే చేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి ఒక 10 మినిట్స్. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దానిలో ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న ఫ్రాన్స్ అన్నీ వేసేసి రొయ్యలు దానిలో వాటర్ రిలీజ్ అవుతుందనమాట. ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు సెపరేట్ తీసేసుకొని నెక్స్ట్ మిక్సీ జార్‌లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, 2 చెక్క, లవంగాయలు అండ్ యాలుకలు లాస్ట్‌లో కొంచెం అయితే నువ్వులు యాడ్ చేసుకోండి గ్రేవీ కోసము. కొంచెం సాల్ట్ ఏసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. అదే పాన్‌లో కొంచెం ఆయిల్ ఏసి మిక్సీ పట్టిన పేస్ట్ దానిలో 2 పచ్చిమిరపకాయలు ఇలా మిడిల్‌కి కట్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం. ఇందాక ఆల్రెడీ వేసాం కదా మ్యాగ్నేట్‌లో చూసుకొని కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. కొంచెం ఇలా ఉడకంగానే ఇందాక ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా! అవి కూడా వేసుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ చక్కగా కలుపుకోండి. ఈ వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోతే ఇలా కనిపిస్తుంది. ఈ ఉన్న స్టేజ్‌లో ఒక్క గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకోండి. ఈ ఒక గ్లాస్ వాటర్ వల్ల చక్కగా గ్రేవీ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇంకెక్కువ వాటర్ ఏసుకున్నా కూడా కొంచెం జారుగా అయిపోతుందనమాట. ఒక్క గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఈ కర్రీ రైస్‌కే కాదు చపాతీ, రోటీ, పుల్కా వాటిలోకి కూడా చాలా బావుంటుంది ఈ కర్రీ. ఫ్రాన్స్ కర్రీ ఇష్టం లేని వాళ్ళైతే ఉండరు కదా! మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అండ్ లాస్ట్‌లో అయితే ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అవుతుంది కదా! ఇలా అయిందంటే మాత్రం కర్రీ చక్కగా పర్ఫెక్ట్‌గా కుక్ అయిందట్టే. ఏ కర్రీ అయినా ఆయిల్ పైకి తేలిందంటే మాత్రం బాగా కుక్ అయినట్టనమాట. లాస్ట్‌లో ఒక గుప్పెడంటే గుప్పెడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎవ్వరైనా కానీ ఈ కర్రీ తిని ఆహా! అనాల్సిందే అనమాట. వంట రాని వాళ్ళు గూడా చాలా ఈజీగా చేసేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్‌లో అయితే చూపించాను. ఇంకా లాస్ట్‌లో ఈవినింగ్ అయితే మేము ఇలాగా బయటికి వెళ్ళాము. ఇదొచ్చేసి గుంటూరులో పెట్టారు రీసెంట్‌గా సరస్ మేళా అనేది. ఇది ఎక్కువ రోజులు కూడా ఉండదు. 18 వరకే ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళు పెట్టారనమాట. 307 స్టాల్స్ అన్నమాట. ఎంత పెద్దగా ఉందంటే చూసే కొద్దీ ఎళ్తూనే ఉన్నాము. ఇంక బయటికి ఏటో దారి అనేది ఎతుక్కునే అంత సేపు ఉందనమాట. ఎంత పెద్దదో మాత్రం ఇసుకేస్తే రాలనంత జనం అంటారు గదా! ఆళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. సంక్రాంతి ఫెస్టివల్ వైబ్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. అంతమంది జనము చిన్న లేదు, పెద్ద లేదు అందరొచ్చేసారు. ఇక్కడ చాలా ఐటెమ్స్ పెట్టారు. డ్రెసెస్ కానీ అండ్ శారీస్, పచ్చళ్ళు, తినే ఐటెమ్స్ కానీ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగ డాన్స్ అయితే కండక్ట్ చేశారు. భరతనాట్యము అలాంటివి కూడా చాలా అంటే చాలా బావుంది. ఎంత దూరం వెళ్ళినా కూడా ఇవన్నీ మన స్టేట్స్‌లో ఉన్న వాళ్ళందరూ డోక్రా మహిళలందరూ కలిసి పెట్టారనమాట. చాలా బావుంది. ఇక్కడ ఫ్రీగా చెకప్ కూడా చేస్తున్నారు. అది నేను వేరే క్లిప్‌లో యాడ్ చేస్తాను. ఇక్కడైతే ఆత్రేయపురం పూతరేకులు తీసుకున్నాను నేను. ఇవి ఇంటికి గూడా చేరలేదు. అక్కడే అయిపోయినాయనమాట. ఒక బాక్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ గుమ్మడి వడియాలు కానీ చాలా రకాలున్నాయండి. చాలా మంచి ఆలోచన గూడా ఇది. అన్ని స్టేట్స్‌లో ఉన్న వాళ్ళందరూ ఒకే చోట ఉన్నట్టు అనిపిచ్చింది నాకైతే. చాలా బావుంది ఇదంతా. ఇవన్నీ పూతరేకులు ఇవన్నీ. నా వీడియోస్ కనుక కన్ఫామ్‌గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.